కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా హాజరయ్యారు. తొలుత మున్సిపల్ కౌన్సిల్ సమావేశం యొక్క అజెండాను చదివి వినిపించారు. కాదనటం లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేము చెప్పేది కూడా ప్రజలకు ఉపయోగపడేది చేయమంటున్నాం కానీ దీంట్లో ఎవరి స్వార్థం లేదు, సొంత లాభం ఏమీ లేదు. మీరు ప్రజలు ఎక్కువ ఉండే దగ్గర వెయ్యనప్పుడు ఏం లాభం? కోటిన్నర పెట్టి ఇట్లా అనేక మందిని కోట్ల రూపాయలు పెట్టి బిల్లులు కూడా తీసుకోలేదు సార్. మీరు కష్టపడతాను, మీరు కష్టపడడం లేదు మేము చెప్పడం లేదు. మేము కష్టపడతాను. ఓ పెట్రోల్ 3 లక్షల రూపాయలు కోసం కాదు, వాళ్ళ బాధను నేను డైరెక్ట్ గా గడప గడప పోయి చూసి సుమన్ మీరు వచ్చారు కదా, వాళ్ళు ప్రతి ఇంటికి కూడా వాటర్ ప్రాబ్లం చెప్పారు కదా, మనం చూసాం కళ్ళతో. ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ 3-4 years తర్వాత కూడా మనం ఏం చేయలేకపోతే? ప్రతి మీటింగ్ లో వీఆర్ రేసింగ్ దిస్ ఇష్యూ. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లం. మాకు అన్యాయంగా ఉంది, అయితే మాకు నష్టం జరిపించలేదు అట్లా అనిపిస్తుంది. దాన్ని మీరు ఏమైనా రద్దు చేస్తారా లేదా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు ఆల్రెడీ టెండర్ పిలిచుంటారు వర్కుల మీద, వాటి మీద ఇప్పుడు మన గోపాల్ సార్ మాట్లాడితే అక్కడ ఎందుకు రోడ్డు వేసినారు, ఇక్కడ ఎందుకు వేయలేదు, మాకు జనాలు ఇక్కడ మేము డబ్బులు కడుతున్నాం అని చెప్పి అడుగుతున్నారు కదా. వాటి మీద పరిష్కారం డిస్కషనే జరుగుతుందా, లేకపోతే ఆ పాయింట్ నువ్వు లేవనెత్తే దానికి ఏమైనా ఈ పాయింట్ తీసేసే దానికి ఏమైనా సరే ఒక నిమిషం. ఇప్పుడు నేను 4-5 పాయింట్లు తీసుకుని చూడండి. నాకు కౌన్సిల్ మీటింగ్లో ఏం జరుగుతుందో వాటిని మళ్ళీ ఎంత ఎగ్జిక్యూట్ అవుతున్నాయని ఎక్కడా లేదు. ప్రతిసారి వాళ్ళు కంటెస్టోష్. ఇప్పుడు ఆమె పెద్ద ఆమె కౌన్సిలర్ గారు ఎన్నిసార్లు నేను 2-3 సార్లు చెప్పాను, ప్రతి పాయింట్ అని అడుగుతా ఉన్నారు. ఇక నేనేమంటానంటే కనీసం ఇప్పుడు బిఫోర్ యూ గో ఫర్ దిస్ మీటింగ్ ఒకసారి ఏముంది, అందరూ లోకల్గా ఉంటారు, ఒకసారి కౌన్సిలర్ పిలిచి అడిగితే ఏం పోతుంది, ఏ వర్క్స్ మీకు ఏమైనా ఉన్నాయని. అసలు ఎందుకని జరగటం లేదు ఆ విధంగా? రోడ్లు వేయడం లేదని